అందరికీ నమస్కారం. లక్కీ లోకి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లోకి. ముందుగా కొత్త వాళ్ళు అయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయండి ప్లీజ్. అలాగే పాత వాళ్ళు అయితే కనుక ఒక లైక్ చేసేయండి, ఒక షేర్ చేసేయండి. మోర్ దాన్ 1 షేర్ అయినా పర్లేదండి, చాలామందికి రీచ్ అయిపోతుంది, మన ఛానల్ మరీ పాపులర్ అయిపోతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇవాళ నేను మీ అందరి కోసం ఒక మీల్, ఒక సెమీ మీల్ అనుకోండి, ఫుల్ మీల్ అనుకోండి, చూపించేయబోతున్నానండి. తక్కువ టైంలో ఎక్కువ వంటలు ఎలా చేసేయచ్చు అనేది మీకు ఇవాళ నేను చూపిస్తానండి. చక్కగా ఒక 5 నుంచి 10 మందికి చక్కగా మనమే మన చేతితో వంట చేసేసి పెట్టేయగలగచ్చు. అన్నీ గనక చక్కగా సిద్ధం చేసి పెట్టేసేసుకుంటే ఒక పచ్చడి, ఒక గుజ్జు కూర, ఒక కూర, ఒక ఫ్రై, ఒక పప్పు చారు కానీ పప్పు కానీ చేసేయచ్చండి. నేను ఇవాళ మీకు చక్కగా గోంగూర పచ్చడి చూపిస్తాను, ములక్కాయ గుజ్జు కూర చూపిస్తాను, అలాగే కాకరకాయ కారం చూపిస్తాను, పప్పుచారు, ఇలాంటివి ఒక 5 టైప్స్ ఆఫ్ వంటలు చేసి చూపిస్తానండి. ముందుగా గోంగూరకి చక్కగా గోంగూర అలా కడిగి పెట్టుకొని పచ్చిమిర్చి గోంగూర వేసుకొని ఒక టమాటో తీసుకోండి అండి. టమాటో కూడా ఒకటి వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది గోంగూర పచ్చడికి. అలా 3 వేసేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. మనం గోంగూర పచ్చడికి పెద్దలపై కూడా వేసుకొని ఉడకబెట్టుకోవచ్చండి. కాకపోతే మిక్సీ పెట్టేటప్పుడు ఆ పెద్దలపై అనేది ఉడకబెట్టిన పెద్దలపై సపరేట్ చేసేసి పక్కన పెట్టేసి మిగిలిన మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో నేను ఏంటంటే కనుక తాలింపులు వేస్తామని చెప్పి ఇందులో ఉడకబెట్టట్లేదండి. చక్కగా మంచిగా నీటిలో కడుక్కొని ఆ గోంగూర ఆకులన్నీ టమాటోతో పాటు పచ్చిమిర్చితో పాటు మొత్తం చట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రై ఐటమ్ చూపిస్తాను చూడండి. బెండకాయ ఫ్రై చేసేస్తాను. సింపుల్గా అయిపోయే ఫ్రై అండి. మంచిగా బెండకాయ ముక్కలు చేసుకొని 1 గంట నుంచి 2 గంటలు అలా ఎండలో పెట్టేసుకోండి. అప్పుడు ఏంటంటే జిగురు ఉండదు, ముక్క అనేది చక్కగా వేగిపోయి త్వరగా ఉడికిపోయిద్ది అనమాట. అందుకని నేను అలా ఎండలో పెట్టాను అనమాట. అందుకని ఆ ముక్కలు అలా ఉన్నాయి. సో చక్కగా బాండి పెట్టేసుకొని కొంచెం పోపుకి ఆయిల్ వేసేసుకొని కరివేపాకు వేసుకొని తాలింపు గింజలు వేసుకోండి. ఇది నార్మల్ బెండకాయ ఫ్రై అండి, అయినా కూడా చక్కగా మంచి లుక్ వచ్చిద్ది అనమాట. బెండకాయ ప్రిఫర్ చేయని వాళ్ళు కూడా ఇలా మీరు కనుక బెండకాయని 1 గంట నుంచి 2 గంటల ఎండలో పెట్టేసేసి కనుక వేయిస్తే కనుక జిగురు లేకుండా చక్కగా ఫ్రైగా ఉండిద్ది కాబట్టి అందరూ ఆల్మోస్ట్ ప్రిఫర్ చేస్తారు. మంచిగా తాలింపు పెట్టేసుకుని అలాగా కరివేపాకు వేసుకొని కొంచెం ఒక ఉల్లిపాయ వేసేసుకొని, పెద్దదైతే కనుక, చిన్నవి అయితే 2 వేసేసుకొని మంచిగా ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత అప్పుడు బెండకాయ ముక్కలు యాడ్ చేసుకుందామండి. ఇంకో పక్కన కడిగి పెట్టుకున్న గోంగూర ఉందిగా, అది పక్కన స్టవ్ వెలిగించేసేసుకొని ఇలా ఉడకబెట్టేసుకుందాం. మీరు వాటర్ అనేవి అసలు ఒక్క చుక్క కూడా యాడ్ చేయొద్దండి గోంగూర పచ్చడికి. ఆకులో ఉండే నీరే అలా ఉబికిపోయి మంచిగా ఆకంతా ఉడికిపోయిద్ది. ఆనియన్స్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోండి ఉల్లిపాయలు, ఎందుకంటే ఇది ఫ్రై టైప్ కాబట్టి. మళ్ళీ చెప్తున్నానండి, ప్లీజ్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. కొత్త వాళ్ళు అయితే కనుక ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయండి. అలాగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత బెండకాయ ముక్కలు యాడ్ చేసేసుకుందామండి. ఒక చిటికెడు పసుపు వేసేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ 2 యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 3 to 4-5 మినిట్స్ దాకా మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. చూడండి గోంగూర అంతా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది అనమాట. 90% ఉడికిపోయింది చూడండి. ఆకంతా ఇందాక చట్టి పైదాకా వచ్చేసింది కదా, కానీ ఇప్పుడు చట్టి సగానికి వచ్చేసింది చూడండి. ఉడికిపోతే కొంచెమే అయిద్ది అనమాట. అందుకని మిరపకాయలు చూసి వేసుకోండి. మీరు మంట ఎక్కువ తినేటట్టయితే కొంచెం ఒక 2 మిరపకాయలు ఎక్కువ వేసుకోండి. తక్కువ తినే పని అయితే కనుక ఒక 2 తక్కువ వేసుకోవాలి. అలాగే ఆ ఉడుకుతున్నప్పుడు ఏం చేయాలంటే ఇలా ఒక 4 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని కచ్చాపచ్చిగా అలా గుండ్రాయితో కొట్టేసుకొని ఆ గోంగూర పచ్చడిలోకి వేసేయండి. వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి మంచిది, మన గోంగూర పచ్చడికి కూడా మంచి రుచినిచ్చిద్ది. ఇదిగో చూడండి, ఒక 4 to 5 మినిట్స్కి బెండకాయలు కూడా మగ్గిపోయి వేగిపోయినాయి అనమాట. జిగురు అనేది ఎక్కడా లేదు చూడండి, మంచిగా ముక్క వేగిపోతుంది. మీకు లావుగా కోసినా కూడా ఇలా ఎండబెట్టినప్పుడు ఏంటంటే కనుక ముక్క అనేది మీకు లావుగా ఉన్న ఫీలింగే ఉండదండి. చక్కగా వేగిపోయి మగ్గిపోయిద్ది అనమాట. చూడండి చక్కగా ఒక పక్క బెండకాయ ఫ్రై అయిపోతుంది, ఇంకో పక్క గోంగూర పచ్చడి అయిపోతుంది. మనం ముక్కలన్నీ కోసి పెట్టేసుకొని ఎక్కడికక్కడ అంతా రెడీ చేసి పెట్టుకుంటే వంట అనేది చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇంకంతే, ఫైనల్గా చక్కగా కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటే బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఒక ఐటెం అయిపోతుంది, పక్కన పెట్టేసుకోవచ్చు మనం. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో బెండకాయ ఫ్రై. ఈజీగా మనం ఒక 5-6 భోజనం పెట్టేసుకోవచ్చు అంటే కనుక ఇలా సింపుల్గా మెనూ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకో పక్క గోంగూర కూడా చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనమాట. అది అడుగు పట్టేస్తుంది కదా, అలా నీరంతా పోయి అడుగు పట్టేస్తుంది అనగా ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ మనం.
ఇంకంతేనండి. ఒక పక్క ఫ్రై అయిపోయింది, ఇంకొక పక్క పచ్చడి కూడా అయిపోయింది చూసారా. ఇంకా పచ్చడి మిక్సీ వేసుకొని పోపు పట్టుకోవడం ఒకటే బ్యాలెన్స్ కాబట్టి మంచిగా ముందు ఆ గోంగూర అంతా చల్లారనివ్వాలన్నమాట. అది చల్లబడేలోపు మనం ఇంకొక ఐటెం చేసేద్దాం. అదేంటి అనుకుంటున్నారా? కాకరకాయ ఫ్రై అండి. కాకరకాయ ఫ్రై కూడా అంతా సిద్ధం చేసి పెట్టుకుంటే చాలా చాలా ఈజీగా అయిపోయిందండి. ఇదిగో ఈ కాకరకాయలను చూసారు కదా, నేను ఏం చేశానంటే వీటిని ఫస్ట్ ఉడకబెట్టుకున్నాను అనమాట. మంచిగా ఇలా ముక్కలుగా కోసుకొని ఆ ముక్కల్లో జనరల్గా వేసే మజ్జిగ చారు, చింతపండు ఇవి కాకుండా నేను ఏం చేశానంటే కనుక టమాటోలు ఉంటాయి కదా, పచ్చి టమాటోల్ని ముక్కలుగా కోసేసుకొని మిక్సీ పట్టేసుకొని పేస్ట్లా చేసేసుకొని ఈ కాకరకాయ ముక్కలను ఆ పేస్ట్లో వేసి ఉడకబెట్టాను. దాంతోపాటు ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బెల్లం గడ్డ కూడా తీసుకొని ఆ టమాటో ప్యూరీ ప్లస్ ఈ బెల్లము కలిపేసేసి ఒక రెమ్మ లేదా 2 రెమ్మల చింతపండు వేసేసేసి మంచిగా ఉడకబట్టేసేసేనివ్వండి. ఉడకబట్టేసిన వాటిని కూడా సపరేట్ చేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని తీసుకెళ్ళి మళ్ళీ ఒక 2 to 3 hours ఎండలో పెట్టాక అవి ఇలా అయినాయి అనమాట. సో ఆ ఎండలో పెట్టినవి తీసుకొచ్చి నేను ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్పాలి ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే కనుక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు. లేదు ఫుల్ వీడియో కావాలి అంటే కనుక రిక్వెస్ట్ మీద ఫుల్ వీడియో కూడా చేస్తాను. ఇంకో పక్క సాంబార్ పెట్టేసుకున్నాను చూడండి, సింపుల్గా అయిపోతుంది. సాంబార్ ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి. మీరు వెంటనే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలి అనుకుంటే కనుక ఆ లింక్ ఓపెన్ చేసేసి మంచిగా చూసేయండి. చక్కగా ఒక 4 రకాల వెజిటబుల్స్ అనేవి కట్ చేసి పెట్టేసుకొని పప్పు ఉడక పెట్టేసేసుకొని కనుక చేసుకున్నామంటే సాంబార్ కూడా చక్కగా 1/2 గంట 2 నిమిషాలు అయిపోయింది. మీకు ఫుల్ వీడియో మన ఛానల్లో ఉందండి, మళ్ళీ చెప్తున్నాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చక్కగా దాన్ని చూసి ఫాలో అవ్వండి. సో కాకరకాయ ముక్కలన్నీ ఇలా 1 by 1 వేయించేసేసుకోవాలండి. ఇలా టమాటో ప్యూరీలో కనుక మనం బెల్లం వేసి కాకరకాయలు ఉడకపెట్టుకుంటే కాకరకాయ చేదనేది అస్సలు ఉండదండి. 90% చేదనేది లేకుండా టేస్ట్ బాగుండిద్ది. మంచిగా సాంబార్ కూడా రెడీ అయిపోయి తాలింపు పెట్టేసుకున్నాను. ఇంకొక 3 ఐటెం పక్కన పెట్టేసేసుకుంటున్నాను. కాకరకాయలు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది, ఇవి కూడా పక్కన పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు గోంగూర పచ్చడి తాలింపు పెట్టేసుకుందాం. చూడండి, పచ్చిమిరపకాయలన్నీ అలా సపరేట్ చేసుకోండి. ఫస్ట్ గోంగూర పచ్చడికి ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి అనేవి ఉత్తవి ఇలా వేసుకొని మిక్సీ పట్టి ఆ తర్వాత గోంగూర అనేది యాడ్ చేసుకోవాలండి. అప్పుడేంటంటే కనుక కొంచెం బాగుండిద్ది. లేదంటే గోంగూర పచ్చిమిరపకాయలు కలిపేసేసామంటే పచ్చిమిర్చి ఎక్కువ నలగవు, గోంగూర అనేది పేస్ట్ అయిపోయి మనకి గోరింటాకు వచ్చేసిద్ది అనమాట, అంత పేస్ట్ అయిపోయి మెత్తగా. అందుకని ముందుగా పచ్చిమిర్చి కచ్చాపచ్చిగా అలా వేసుకొని అప్పుడు గోంగూర వేసి, అదేదో సినిమాలో కనుక నా మాటికి నేను మాడిపోయిన మసాలా దోశ తింటే వినిపించినట్టు కనీ కనిపించినట్టు ఏందా చెప్పడం, ఫుల్గా చెప్పంటాడు చూసారా MS నారాయణ. అలా ఈ మిక్సీ తిప్పామా లేదా అన్నట్టు తిప్పాలండి. ఆకేసిన తర్వాత అప్పుడు ఏంటంటే కనుక చక్కగా ఇలాగా కొంచెం కచ్చాపచ్చిగా ఉండిద్ది, గోంగూర పచ్చడి టేస్ట్ బాగుండిద్ది. లేదనుకోండి ఫుల్గా డీటెయిల్డ్గా చెప్పమన్నట్టు వాడు మనం కనుక మిక్సీ అలా 1లో 2లో పెట్టి తిప్పేసామనుకోండి ఇంకా పేస్ట్ అయిపోయింది అనమాట. అది టూత్ పేస్ట్ కింద వాడేసుకోవచ్చు. సో కాబట్టి అలా తిప్పినట్టు ఒక తిప్ప అలా తిప్పేసేసేసి తీసేసుకోండి, తగినంత సాల్ట్ వేసుకొని. ఇప్పుడు పోపు అండి, ఇది గోంగూర పచ్చడికి పోపు. ఈ పోపులో తాలింపు గింజలు కొంచెం వేసుకుంటే కరివేపాకు, 4 వెల్లుల్లి రెమ్మలు, 1 నుంచి 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి ఆప్షనల్ అండి, ఎండుమిర్చి వేసుకుంటే వేసుకోండి, లేదంటే కనుక ఎండుమిర్చి ప్లేస్లో ఉప్పు మిరపకాయలు వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుండిద్ది. సో అలా షాలో ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆనియన్స్ని తాలింపు అనేది రెడీ అయిపోయిందండి. మంచిగా మనం గోంగూర పచ్చడిలో తాలింపు పెట్టేసుకున్నాం, గోంగూర పచ్చడి కూడా రెడీ అయిపోయింది. గోంగూర పచ్చడిలో ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై చేయొద్దండి, అలా పచ్చిగా కొంచెం కరకరలాడతా పంటికి తగిలితేనే బాగుండిద్ది ఒక్క ఉడుకుడికి. సో అంతేనండి, గోంగూర పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఐటమ్ ఏముంది, కాకరకాయ కారం. కాకరకాయలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, సో కాకరకాయ కారానికి ఇప్పుడు ఇది ప్రాసెస్ అనమాట. వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి 1 చిప్ప ముక్కలు కోసేసుకొని వేసుకొని, ఆ తర్వాత కొంచెం జీలకర్ర, పుట్నాలు, ఫైనల్లీ కొంచెం సాల్ట్, అలాగే చిల్లీ పౌడర్ అనమాట. ఇది గొడ్డు కారం అండి. పుట్నాలు వేస్తున్నాం కాబట్టి మనం గొడ్డు కారం ప్రిఫర్ చేస్తున్నాం అనమాట, అదైతేనే టేస్ట్ కూడా బాగుండిద్ది. సో మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కాకరకాయ కారం తాలింపు చూడండి. చక్కగా అలా తాలింపు గింజలు వేసేసుకొని కావాల్సినన్ని, కరివేపాకు వేసుకొని కావాల్సినంత, అలాగే
ఒక 4 నుంచి 5 పెద్ద ఉల్లిపాయలు కోసి పెట్టుకోవాలండి, నిలువు ముక్కలు. ఈ కాకరకాయ కారానికి ఉల్లిపాయల వల్ల కూడా టేస్ట్ మంచిగా వచ్చిద్దండి. నేనైతే కనుక నా స్టైల్లో ఇలానే చేస్తాను. కాకరకాయ కారం చాలా రకాలుగా చేస్తారు. కాకరకాయ కారం ఉల్లిపాయలు అసలు వాడకుండా కూడా చేస్తారు, ఉల్లిపాయలు ఎక్కువ వాడి కూడా చేస్తాను నేనైతే. ఇలా ఇది ఒక పద్ధతి అన్నమాట. సో మంచిగా ఆనియన్స్ అలా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ త్వరగా వేగి మగ్గడానికి మంచిగా ఒక 2 to 3 minutes అలా తిప్పేసుకోండి. ఇది మనం మిక్సీ వేసి పెట్టుకున్న పుట్నాల పొడి అనమాట. ఇది చక్కగా అంత మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ అనేవి దోరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోండి. ఎందుకంటే కారం ఒక 4 నుంచి 5 రోజులు గట్టిగా నిలవ ఉండిద్దండి ఇలా గనక మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుంటే. సో అలా వేగిపోయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, అలాగే మిక్సీ వేసి పెట్టుకున్న పుట్నాల పొడి ఈ మొత్తం వేసేసేసి తిప్పేసుకోండి. అంతే, కాకరకాయ కారం రెడీ అయిపోతుంది. టేస్ట్ అంటారా, చాలా అంటే చాలా డిఫరెంట్గా నా అందరికీ నచ్చే విధంగా వచ్చిద్దండి. అసలు మంట ఉండదు, అలాగే కాకరకాయ అనేది చేదు కూడా ఉండదు. లేదు మేము కొంచెం కారం ఎక్కువ తింటాం అనుకుంటారా, అది వేరే స్టైల్లో ఉండిద్ది. నెక్స్ట్ టైం ఇంకొకసారి మళ్ళీ మీకోసం చూపిస్తాను. చూసారా, దగ్గర ఒక గంట నుంచి గంటన్నర లోపు ఎన్ని ఐటమ్స్ చేశానో మీకు 5 ఐటమ్స్ రెడీ అయిపోయినాయి. మనకి ములక్కాయ గ్రేవీ కర్రీ కూడా నేను ఫుల్ వీడియో మన ఛానల్లో ఉందండి, మీరు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి నచ్చితే కనుక మన వంటలన్నీ. అంతేనండి, ఇంకా ఆలస్యం చేయకుండా చక్కగా పళ్ళెల్లో సర్వ్ చేసేసుకోవచ్చు. ఒక గంట నుంచి గంటన్నరలో 5 టైప్స్ చూడండి. మనకు కావాల్సినట్టు ఒక పచ్చడి, ఒక కూర, ఒక ఫ్రై ఐటమ్, పప్పుచారు, అలాగే కారం, 5 రకాలు చేసేస్తాం. ఒక మనిషి ఇంతకన్నా ఏం తింటాడండి. చక్కగా సడన్గా మీ ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినా కానీ, లేదు ఒకరోజు ముందు చెప్పేసి వచ్చేస్తున్నాం మేము ఒక 6 7 అన్నా కానీ మంచిగా అలా సర్వ్ చేసి పెట్టేసేసుకోండి. చూడండి, మా ఆయన అయితే మాత్రం ముందు చక్కగా నా గోంగూర పచ్చడి వేసేసేసి ఒక ఆమ్లెట్ వేసుకున్నాం అంటే నాకు ఇంకా వేరే వాటితో సంబంధం లేదు, దీని సంగతి ఏంటో చూస్తానన్నట్టు గోంగూర పెట్టేసేయమన్నారు. సరే కాదన్నాం ఎందుకని చెప్పి మంచిగా సర్వ్ చేసేస్తున్నాను అనమాట. గోంగూర పచ్చడి వేసేసి చక్కగా గోంగూర మీద కాస్త అంత నెయ్యి వేసేసుకొని ఆమ్లెట్లు సిద్ధంగా ఉన్నాయి, ఇంకా ఆరగించడానికి మా ఆయన రెడీగా ఉన్నారనమాట. మంచిగా తినేస్తాను, టేస్ట్ చూసేస్తాను, నీకు ఎలా ఉందో నేను చెప్పేస్తాను అంటున్నారు. అసలు అయినా మన పిచ్చి కాకపోతేనండి, ఈ గోంగూర ఆంధ్రామాత గోంగూర పచ్చడి ముందు ఎన్ని రకాల వంటలైనా బలాదూరండి. చక్కగా అలా వేడివేడి అన్నంలోకి అలా గోంగూర వేసుకొని ఒక గరిట నెయ్యి పోసుకొని ఇదిగో సైడ్ డిష్ కింద ఆమ్లెట్ వేసుకొని, అదేదో 7/G సినిమా ఉంది చూసారా, అందులో మన హీరో కనుక మంచిగా పచ్చడిలో ఒక ఆమ్లెట్ తింటున్నాడు, ఆమ్లెట్లో పచ్చడి తింటున్నాడు అన్నట్టు తింటాడు చూడండి. అలా తింటే ఇంకా అంతకు మించిన ఆనందం ఏముండేది చెప్పండి. మనిషి ఎంత సంపాదించాడు, ఎంత అనుభవిస్తున్నాడు అన్నది కాదండి, ఎంత తృప్తిగా భోజనం చేస్తున్నాడు, ఎంత ఆస్వాదిస్తున్నాడు అన్నది కూడా ఉంటుందండి. సో అందులో మాత్రం కొంచెం మేము అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. కాస్త కోస్తో హాయిగా చేసుకుంటున్నాం, మంచిగా తింటాం అనమాట. మన ఛానల్లో వీడియోలు చేసి మీరు కూడా అదే తృప్తిని పొందండి. చక్కగా మీ ఇంట్లో చేసేయండి, హ్యాపీనెస్గా మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేసేయండి. చూసారా, చక్కగా గోంగూర పచ్చడి అదిరిపోయిందనమాట. నెక్స్ట్ కాకరకాయ టేస్ట్ చేస్తున్నాను. కాకరకాయ కూడా చాలా బాగా వచ్చిందండి. కారం కానీ ముక్క కానీ మంచిగా ఉండిద్ది. మీరు కూడా తప్పకుండా ఇదే ప్రాసెస్లో మీ ఇంట్లో ట్రై చేయండి, మీకు కూడా నచ్చిద్ది. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో కాకరకాయ అయిపోయింది. ఇప్పుడు ములక్కాయ గుజ్జుకూర అనమాట. బఠానీలు వేసుకొని ములక్కాయ వేసుకొని గుజ్జుకూర చేస్తే అండి అసలు భోజనాల్లో గుజ్జుకూరలు ఎందుకు సరిపోతాయండి, అంత బాగుండిద్దంటే నమ్మండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. Don't forget to like, share, subscribe. Thank you. See you in another video.